ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా సెమీ ఫైనల్స్కు దూసుకెళ్లింది. మార్చి 1, 2026న కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో వెస్టిండీస్తో జరిగిన కీలకమైన సూపర్ 8 మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఈ స్థానాన్ని పక్కా చేసుకుంది. ఇది నిజానికి వర్చువల్ క్వార్టర్ ఫైనలే. ఈ మ్యాచ్లో టీమిండియా అద్భుతంగా ఆడి 196 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 4 బంతులు మిగిలి ఉండగానే విజయవంతంగా ఛేదించి నాకౌట్ దశలో తమ స్థానాన్ని ఖరారు చేసుకుంది. ఈ ఛేజింగ్కు సంజు శాంసన్ వెన్నెముకగా నిలిచాడు. కేవలం 50 బంతుల్లో 97 పరుగులతో అద్భుతమైన నాటౌట్ ఇన్నింగ్స్ ఆడి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా గెలుచుకున్నాడు. ముందు బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసి పటిష్టమైన స్కోరును బోర్డుపై ఉంచింది. రోస్టన్ చేజ్, జాసన్ హోల్డర్ల కీలక ఇన్నింగ్స్లతో ఈ స్కోరు సాధ్యమైంది. ఇరు జట్లకు ఇది అత్యంత కీలకమైన పోరు. గెలిచిన జట్టు సెమీ ఫైనల్స్కు వెళ్తుంది కాబట్టి ఈ మ్యాచ్లో ఉత్కంఠ పతాక స్థాయికి చేరింది. ఈ విజయంతో ఇప్పుడు టీమిండియా ఇంగ్లాండ్తో ఒక ఆసక్తికరమైన సెమీ ఫైనల్ పోరుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్ మార్చి 5న ముంబైలో జరగనుంది. ఈడెన్ గార్డెన్స్ పిచ్ ఎప్పుడూ బ్యాటింగ్, బౌలింగ్ రెండింటికీ సమంగా సహకరిస్తుందని పేరుంది. అలాంటి ఈ పిచ్ ఈ ఉత్కంఠభరితమైన సూపర్ 8 పోరుకు సరైన వేదిక అయింది. ఇక్కడ పేస్, స్పిన్ బౌలర్లు ఇద్దరికీ కొంత మేర సాయం లభించింది. మొదట్లో ఈ పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుందని అంచనా వేశారు. అయితే మ్యాచ్ గడిచే కొద్దీ బౌలర్లకు కూడా కొంత సాయం చేస్తుందని భావించారు. సాధారణంగా ఈడెన్ గార్డెన్స్లో ఛేజింగ్ చేసే జట్లే ఎక్కువగా గెలుస్తూ ఉంటాయి. కానీ ఈ టీ20 వరల్డ్ కప్ 2026లో మాత్రం తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోర్లు చేసిన జట్లే విజయం సాధిస్తున్నాయి. ఇలాంటి ట్రెండ్లో ఇండియా ఛేజింగ్ చేసి గెలవడం మరింత విశేషం. ఈ నాటకీయ ముగింపు టీ20 క్రికెట్ ఎంత ఊహించరానిదో, వరల్డ్ కప్ నాకౌట్ దశలో ఒత్తిడి ఎంత ఉంటుందో మరోసారి స్పష్టం చేసింది. వెస్టిండీస్ ఇన్నింగ్స్ రాస్టన్ చేజ్, షాయ్ హోప్ అనే కొత్త ఓపెనింగ్ జోడీతో ఆరంభమైంది. చేజ్ ఓపెనర్గా తన తొలి టీ20 మ్యాచ్ ఆడుతున్నాడు. ఆరంభంలో నెమ్మదిగా ఆడినా ఆ తర్వాత వేగం పెంచాడు. అర్ష్దీప్ సింగ్ బౌలింగ్లో 2 బౌండరీలు కొట్టి బుమ్రా బౌలింగ్లో ఒక 4 రాబట్టాడు. షాయ్ హోప్ 32 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 9వ ఓవర్లో వరుణ్ చక్రవర్తి హోప్ను క్లీన్ బౌల్డ్ చేసి భారత్కి తొలి వికెట్ అందించాడు. వెస్టిండీస్ బ్యాటింగ్ లైనప్ చాలా బలంగా ఉంది. మధ్యలో కొన్ని వికెట్లు కోల్పోయి కాస్త తడబడినప్పటికీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. చివర్లో రోహ్మాన్ పావెల్, జేసన్ హోల్డర్ బ్యాట్లు ఝళిపించారు. కేవలం 35 బంతుల్లోనే అజేయంగా 76 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. పావెల్ 19 బంతుల్లో 34 పరుగులు చేసి నాటౌట్గా నిలిస్తే హోల్డర్ 22 బంతుల్లో 37 పరుగులతో అజేయంగా ఉన్నాడు. దీంతో వెస్టిండీస్ ఒక భారీ టోటల్ని సెట్ చేయగలిగింది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 36 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టి అదరగొట్టాడు. చక్రవర్తి కూడా ఒక కీలక వికెట్ తీశాడు. అయితే భారత్ ఫీల్డింగ్పై మాత్రం సీరియస్గా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ టోర్నమెంట్లో ఇప్పటివరకు ఏకంగా 13 క్యాచ్లు వదిలేశారట. దీంతో క్యాచ్లను పట్టడంలో భారత్ సామర్థ్యం కేవలం 71.1%గానే ఉంది. ఇది సూపర్ 8 జట్లలోనే అత్యల్పం. ఇంగ్లాండ్తో జరగనున్న హై ప్రెషర్ సెమీ ఫైనల్ మ్యాచ్కు ముందు టీమ్ మేనేజ్మెంట్ ఈ ఫీల్డింగ్ లోపాలను సరిదిద్దుకోవడంపై దృష్టి పెట్టాలి. ఇక పిచ్ గురించి చెప్పాలంటే ఈ టోర్నీలో ఈడెన్ గార్డెన్స్ పిచ్ ఎక్కువగా మొదట బ్యాటింగ్ చేసిన జట్లకే కలిసొచ్చింది. కానీ ఈ మ్యాచ్లో మాత్రం ఛేజింగ్ చేసే జట్టు విజయం సాధించింది. అంటే ఈ పిచ్ డ్యూయల్ స్వభావాన్ని చూపించిందన్నమాట. 196 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఇన్నింగ్స్లో సంజు శాంసన్ ఆరంభం నుంచే తన దూకుడును చూపించాడు. 3 ఓవర్లోనే అకీల్ హొస్సేన్ బౌలింగ్లో ఓ 4, 2 సిక్స్లతో మొత్తం 17 పరుగులు పిండుకున్నాడు. అయితే ఈ దూకుడుకు హొస్సేన్ త్వరగానే బదులిచ్చాడు. పుల్ షాట్ ఆడే ప్రయత్నంలో అభిషేక్ శర్మను అవుట్ చేసి పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత జేసన్ హోల్డర్ బౌలింగ్లో ఇషాన్ కిషన్ కూడా దాదాపు అదే తరహాలో వికెట్ కోల్పోయాడు. దీంతో భారత్ ఆరంభంలోనే కాస్త ఒత్తిడికి గురైంది. అయితే టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రూపంలో సంజు శాంసన్కు కీలకమైన మద్దతు దొరికింది. ఈ జోడి నిదానంగా 58 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఇన్నింగ్స్ను నిలబెట్టింది. సగం ఓవర్లు పూర్తయ్యేసరికి భారత్ స్కోరు 2 వికెట్ల నష్టానికి 98 పరుగులకు చేరుకుంది. అంటే చివరి 10 ఓవర్లలో గెలవడానికి సరిగ్గా 98 పరుగులు కావాలి. మధ్య ఓవర్లలో వెస్టిండీస్ బౌలర్లు, ముఖ్యంగా షమర్ జోసెఫ్, రోస్టన్ చేజ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. 2 ఓవర్లలో కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి కాసేపు మ్యాచ్ను తమ వైపు తిప్పుకున్నారు. ఈ ఒత్తిడిని మరింత పెంచుతూ జోసెఫ్ సూర్యకుమార్ యాదవ్ను అవుట్ చేశాడు. అయితే ఆ తర్వాత తిలక్ వర్మ సంజు శాంసన్తో చేరి 15 బంతుల్లో వేగంగా 27 పరుగులు చేసి ఒత్తిడిని కాస్త తగ్గించాడు.
అయితే 15వ ఓవర్లో తిలక్ ఔటయ్యాడు. సంజు శాంసన్ వీరోచిత ముగింపుకు ఈ భాగస్వామ్యమే చక్కటి వేదికను ఏర్పాటు చేసింది. ఒత్తిడిలో కూడా పరుగులు రాబట్టగలం, మ్యాచ్లో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారగలం అని భారత్ నిరూపించింది. ఈ మధ్య ఓవర్లలో బ్యాటర్లు, బౌలర్లు తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయాలు మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించడంలో చాలా కీలకంగా మారాయి. 48 బంతుల్లో 92 పరుగులు. ఓవర్కి ఏకంగా 11.50 రన్స్ చేయాలి. నిజంగా సవాలుతో కూడుకున్న లక్ష్యం అది. అయితే సంజు శాంసన్ ఇన్నింగ్స్ మొత్తం మ్యాచ్కే టర్నింగ్ పాయింట్ అయింది. చాలా తెలివిగా, ఎప్పుడు కొట్టాలో, ఎక్కడ కొట్టాలో చూసుకుంటూ, అసలు రిస్కే తీసుకోకుండా బౌండరీలు బాదేశాడు. వెస్టిండీస్ చేతుల్లో ఉన్న పగ్గాలను లాగేసుకుని ఆటని తమవైపు తిప్పుకున్నాడు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యాతో, ఆ తర్వాత శివం దూబేతో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి ఇండియాను లక్ష్యం దిశగా దూసుకెళ్లేలా చేశాడు. చివరి ఓవర్లలో 30 బంతుల్లో 50 పరుగులు చేయాల్సిన స్థితిలో కూడా శాంసన్, పాండ్యా చాలా చక్కగా చేజ్ను నడిపించారు. హార్దిక్ పాండ్యా 14 బంతుల్లో 17 పరుగులు చేసి 19వ ఓవర్లో జేసన్ హోల్డర్ బౌలింగ్లో ఔటయ్యాడు. అయితే దూబే రాగానే ఎదుర్కొన్న తొలి బంతినే బౌండరీకి పంపి కీలక రన్స్ అందించాడు. దీంతో చివరి ఓవర్లో ఇండియాకు కేవలం 7 పరుగులు మాత్రమే అవసరమయ్యాయి. టీ20 వరల్డ్ కప్ ఛేజింగ్లో విరాట్ కోహ్లీ అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును శాంసన్ అప్పటికే బద్దలు కొట్టేసి మ్యాచ్ను స్టైల్గా ముగించాడు. ఒక 6, ఒక 4 బాది. ఇంకా 4 బంతులు మిగిలి ఉండగానే చేజ్ను పూర్తి చేశాడు. 97 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ అద్భుతమైన ప్రదర్శన ఇండియాకు విజయాన్ని అందించడమే కాదు, ఒక వర్చువల్ నాకౌట్ మ్యాచ్లో తీవ్ర ఒత్తిడిలోనూ సంజు ఎంత నిలకడగా ఆడతాడో అతని అద్భుతమైన టెంపర్మెంట్ను ప్రపంచానికి చాటి చెప్పింది. 12 ఫోర్లు, 4 సిక్స్లతో మెరిసిన అతని ఇన్నింగ్స్ ఇండియాను సెమీ ఫైనల్స్కు తీసుకెళ్లిన ఓ అద్భుతమైన ప్రదర్శనగా నిలిచింది. ఈ నిర్ణయాత్మక షాట్లు హై స్టేక్స్ క్రికెట్లో వ్యక్తిగత ప్రజ్ఞ ఎంత కీలకమో మరోసారి రుజువు చేశాయి. వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో అదరగొట్టిన విజయం తర్వాత 2026 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్స్కు భారత్ అధికారికంగా దూసుకెళ్లింది. ఇప్పుడు మార్చి 5, 2026న ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనున్న రెండో సెమీ ఫైనల్లో ఇంగ్లండ్తో తలపడనుంది. ఈ మ్యాచ్తో గతంలో ఈ రెండు క్రికెట్ పవర్హౌస్ల మధ్య జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్లను గుర్తుచేస్తూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రీమ్యాచ్కు రంగం సిద్ధమైంది. మొదటి సెమీ ఫైనల్ మార్చి 4, 2026న కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య జరగనుంది. ఈ రెండు సెమీ ఫైనల్ మ్యాచ్లలో విజేతలు మార్చి 8, 2026న అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే టోర్నమెంట్ గ్రాండ్ ఫైనల్కు అర్హత సాధిస్తారు. భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తున్న 2026 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్లో 20 జట్లు 55 మ్యాచ్లలో 8 వేదికల్లో పోటీ పడుతున్నాయి. ఈ టోర్నమెంట్ ఫార్మాట్ ప్రకారం గ్రూప్ దశ, ఆ తర్వాత సూపర్ 8లు, ఆపై రెండు సెమీ ఫైనల్స్, ఫైనల్తో కూడిన నాకౌట్ దశ ఉంటుంది. సెమీ ఫైనల్స్కు దూసుకెళ్తున్న భారత్ మంచి ఫామ్, పట్టుదల కనబరుస్తోంది. ముఖ్యంగా వర్చువల్ క్వార్టర్ ఫైనల్లో సంజు శాంసన్ అదరగొట్టిన ప్రదర్శన టీంకు బలం చేకూర్చింది. ఇంగ్లండ్తో జరగనున్న సెమీ ఫైనల్ మరో ఉత్కంఠభరితమైన పోరుకు సిద్ధంగా ఉంది. భారత్ తన అజేయ రికార్డును కొనసాగిస్తూ టీ20 ప్రపంచ కప్ టైటిల్ను గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. టోర్నమెంట్కు ఉత్కంఠభరితమైన ముగింపు కోసం రంగం సిద్ధమైంది. అగ్రశ్రేణి జట్లు భారత స్టేడియాలలో కప్ కోసం పోరాడనున్నాయి. టోర్నమెంట్ క్లైమాక్స్ వైపు వెళ్తున్న కొద్దీ ప్రతి మ్యాచ్ వ్యూహాత్మక ప్రాముఖ్యత విపరీతంగా పెరుగుతుంది.